ఆకాశంలో మెరిసే మెరుపులు, వీచే చల్లగాలులు. ఈ మంచి వానాకాలంలో టీ తాగుతూ పకోడీ తినే ఆనందమే వేరుగా ఉంటుంది కదా. కానీ వర్షాకాలం అందరికీ ఒకలా ఉండదు. వైశాలి తన 12 ఏళ్ల కూతురు సౌమ్య, 5 సంవత్సరాల కొడుకు బంటితో ఒక పూరి గుడిసెలో ఉంటుంది. అమ్మా, అటు చూడు, మన ఇంటి పైకప్పు కారుతుంది. వర్షపు నీరంతా ఇంట్లోకి వచ్చేస్తుంది. అయ్యో, ఇప్పుడేమైనా చేయకపోతే ఇల్లంతా నీళ్లతో నిండిపోతుంది. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. వైశాలి తన పూరింటి గుడిసెపై చాలా పాలిథిన్ కవర్లు కప్పింది. దానివల్ల ఇంట్లోకి నీరు రావడం తగ్గింది. అమ్మా, ఇక చాలా లోపలికి రా. ఇప్పుడు నీళ్ళు అంతగా రావట్లేదు. ఇంక త్వరగా రా, మా కోసం పకోడీ చెయ్యి. ఈ వర్షానికి పకోడీ తినే ఆనందమే వేరుంటుంది. ఏమంటావక్క? నోర్మల్ బంటి, అమ్మ ఎంత కష్టపడుతుందో చూసావు కదా. తను బయట పూర్తిగా తడిచిపోయింది. ఇక నువ్వు పకోడీల వెనక పడ్డావు. తర్వాత వైశాలికి తన యజమానురాల నుంచి ఫోన్ వచ్చింది. హే, మీ బికారు పనులకు టైం వాల్యూవే తెలీదా అసలు? అందుకే జీవితం అంతా అడుక్కునే వల్ల అడుక్కుంటూనే మిగిలిపోతున్నారు. ఇంటి పనులన్నీ అలాగే ఉన్నాయి. నా కొడుక్కి పకోడీ తినాలనుంది. నువ్వేమో ఇంకా రాలేదు, త్వరగా రా. అమ్మా, వర్షం బాగా ఎక్కువ ఉండటంతో మా ఇల్లు బాగా కారుతుంది. అది సరిచేసే పనిలో ఉండి నేనిప్పుడే కొంచెం సేపట్లోనే వచ్చేస్తాను. వైశాలి తన పిల్లలకు త్వరగా టిఫిన్ చేసి ఇచ్చింది. సౌమ్య, నువ్వు తినేసి బంటిని జాగ్రత్తగా చూసుకో. నేను పనిలోకి వెళ్తున్నా. అమ్మా, బయట చాలా వర్షంగా ఉంది. ఈ పాలిథిన్ కవర్ తీసుకెళ్లు, తడవకుండా ఉంటావు. వైశాలి పాలిథిన్ కవర్ తడుక్కొని బయటకు వచ్చింది. బయట రోడ్డుపై మోకాల లోతు వరకు నీళ్లు ప్రవహిస్తున్నాయి. వర్షం అసలు ఆగే మాటే లేదు. ఓరి దేవుడా, నేను యజమానురాలి ఇంటికి వెళ్లేంత వరకు కాస్త ఆగు. ఆ తర్వాత ఎంత కావాలంటే అంత కురువు. కానీ వర్షం ఇంకా ఎక్కువైంది. మెరుపులైతే ఎక్కువయ్యాయి. అప్పుడే దారిలో పెద్ద చెట్టు పడిపోయి ఉండటాన్ని చూసి ఎలా వెళ్లాలో వైశాలికి అర్థం కాలేదు. దేవుడి ఇబ్బందుల్లోనే ఇంకా ఇబ్బంది ఎక్కువ పెడుతుంటాడు. దారే లేకుండా పోయిందే, ఇప్పుడు ఎలా వెళ్ళాలి? వైశాలి ఏదో ఒక విధంగా ఆ పడి ఉన్న చెట్టు దాటి వచ్చేసింది. అమ్మయ్యా, దాటేశాను. అరే, నా చెప్పు ఎక్కడా? అరే, నా చెప్పు కూడా నీళ్ళల్లో కొట్టుకెళ్ళింది. వైశాలి కోపంతో రెండో చెప్పు కూడా విడిచేసింది. ఇక ఏదో ఒక విధంగా తన యజమానురాలి ఇంటికి వెళ్ళింది. మీ పనోళ్ళందరికీ ఇదే అలవాటా? ఏ పని టైంకి చేయరా? మళ్ళీ పై వాళ్ళని నిందిస్తారు. మా మీద ఎందుకు ఇంత నిర్దయ్యా అని. ఏంటి? అమ్మా, బయట చాలా పెద్ద వర్షం. రోడ్డుపై నీళ్లు కూడా మోకాళ్ళలోతు వరకు వచ్చాయి. అసలు ఇంత దూరం ఎలా రాగలిగానో నాకే తెలియలేదు. అరే వా, ఈ గొప్ప పనికి నీకు ఇప్పుడేనా మీ వల? వెళ్ళు, నాటకాలాపి ముందు పంచుడు. ముందు నువ్వు తొక్కిన బురదకాళ్ళ నేలను క్లీన్ చేయి. తర్వాత గిన్నెలు తోము. ఇక అందరికీ టీ పకోడీ తయారు చేయి. వెళ్ళు. వైశాలి ఏమీ మాట్లాడకుండానే కిచెన్ లోకి వెళ్లిపోయింది. మొదట టిఫిన్లు తయారు చేసి ఆ తర్వాత నేల బండలన్నీ శుభ్రంగా తుడిచింది. అమ్మా, ఈ రోజు వైశాలి ఆంటీ ఎందుకో మనస్ఫూర్తిగా వంట చేయలేదు. ఇందులో ఉప్పు చాలా ఎక్కువైంది. నా వల్ల కాదు ఇది తినడం. ఏం దెయ్యమా నువ్వు? నీ కోపం నాపై తీర్చుకోలేక ఈ పకోడీలపై చూపించావా? వెళ్ళు, ఇప్పుడెళ్ళి మళ్ళీ పకోడీలు చెయ్యి. ఇక ఈ పకోడీలు బయటపడాయి. వైశాలి ఏమీ మాట్లాడలేదు. తన కళ్ళల్లో కన్నీళ్లున్నాయి. ఇక తను మళ్ళీ పకోడీ తయారు చేసి వాళ్ళకు తినడానికి ఇచ్చింది. ఇక మిగిలిన పకోడీలను ఒక కవర్లో పెట్టుకుని రాత్రి ఇంటికి వెళ్తుండగా, హే వైశాలి, ఆగో, నీ చేతిలో ఏంటది? దొంగతనం చేసి పరిగెడుతున్నావా? అమ్మా, నేను ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాను. నేను మీకు దొంగలా కనిపిస్తున్నానా? మీరేగా పకోడీ బయటపడేయమన్నారు. దానికన్నా నా పిల్లలకి పకోడీ తినిపిస్తే బాగుంటుందని తీసుకెళ్తున్నాను. ఇది కూడా ఒక దొంగతనమే. ప్రతి నెల డబ్బు తీసుకుంటున్నావుగా, ఆ డబ్బుతో నీ పిల్లలకు పకోడీ తినిపించు. ఇదంతా చూస్తున్న ఆమె భర్త ఫైనల్ గా ధైర్యం చేసి అక్కడికి వచ్చాడు. అరే, తీసుకెళ్ళని, పాపం బయట పడేసేదానికంటే వాళ్ళ పిల్లలకు పెడుతుంది కదా. ఆ ఇద్దరు భార్యాభర్తలు వాదించుకోవడం చూసిన వైశాలి ఆ పకోడీలను బయట కుక్కల దగ్గర పడేసింది. ఇక అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతుంది. రాత్రి చీకట్లో కూడా వర్షం తగ్గకుండా కురుస్తూనే ఉంది. ఇక వైశాలి నడుస్తూ వెళ్తుంది. అనుకోకుండా అక్కడ ఒక నాలా తెరిచి ఉంది. అయితే నీళ్లు ప్రవహించడంతో అది పాపం ఆమెకు కనిపించక ఆ నాలాలో పడి మునిగిపోయింది. కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. నా పిల్లల పరిస్థితి ఏంటి? నన్ను కాపాడండి. కానీ వర్షంలో బయట ఎవరూ లేరు ఆమెను కాపాడటానికి. దాంతో ఆమె ఆ నాలాలో మునిగి చనిపోయింది. అక్కడ ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అక్క, 12 దాటుతుంది. అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. బంటి, నువ్వు పడుకో. ఇంత పెద్ద వర్షం పడుతుంది కదా, బహుశా అమ్మ యజమానురాలి ఇంట్లోనే ఉండి ఉంటుంది. మన దగ్గర ఫోన్ కూడా లేదు కదా చేయడానికి. రాత్రంతా వాళ్ళమ్మ ఇంటికి రాలేదు. మరుసటి రోజు వర్షం తగ్గాక నగరపాలక వాళ్ళు అంతా క్లీన్ చేస్తూ ఉండగా ఆ నాలాలో ఒక శవం దొరికింది. అది వైశాలిది.
పోలీసులు ఆమె గురించి తెలుసుకుంటూ వెళ్తూ తన యజమానుల ఇంటికి చేరుకున్నారు వైశాలి శవాన్ని తీసుకొని. చూడండి, మీరు ఈ శవాన్ని గుర్తుపట్టగలరా? చుట్టుపక్కల వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే ఈమె ఇక్కడే పనిచేస్తుందని. ఈమె ఇంటి అడ్రస్ చెప్పండి, వాళ్ళ ఇంట్లో ఈ శవాన్ని అప్పగిస్తాము. వైశాలి శవాన్ని చూస్తూనే ఆ ఇద్దరు షాక్ అయ్యి అలా చూస్తుండిపోయారు. హా పోలీస్ సార్, తను ఇక్కడే పనిచేస్తుంది. తను ఎలా చనిపోయింది? ఎలా చనిపోయిందని అడుగుతున్నారా? మీ డబ్బున్నోళ్ళకి అసలు పేదవాళ్ళ మీద దయ ఉండదా? రాత్రి పని పూర్తి చేసుకుని వెళ్తూ ఉండగా దారిలో నాలాలో పడిపోయినట్టుంది. రోడ్డంతా నీళ్లతో ఉండటం వల్ల ఆమెకి ఏమీ కనిపించి ఉండదు. ఇక నాలా తెరిచి ఉండటం గమనించి ఉండదు. అందులో పడిపోవటంతో ఇలా శవమై తేలింది. నేను నీకు పదే పదే చెప్పాను, ఇంత వర్షంలో ఆమెను పిలవద్దని. టీ పకోడీ నువ్వు చేసుకోలేవా? ఏం ఒక్కరోజు పనిచేస్తే ఏమన్నా అవుతుందా? ఆమెకు తన తప్పు అర్థమైంది. అరే, నాకేం తెలిసి ఇలా అవుతుందని. అయినా అందరూ వర్షమైనా వారి పనుల్లోకి వాళ్ళు వెళ్తారు కదా. కాకపోతే తను చనిపోయే ముందు నేను తన్ని చాలా మాట్లాడినాను తెలియకుండా. అదే బాధగా ఉంది. ఆ దంపతులిద్దరూ వైశాలి డెడ్ బాడీని తీసుకుని వైశాలి ఇంటికి వెళ్లారు. తన ఇద్దరు పిల్లలు ఇక సౌమ్య, బంటి వాళ్ళ అమ్మని చూస్తూ పెద్దగా ఏడుస్తున్నారు. ఇక వాళ్ళకి ప్రపంచంలో ఎవరూ లేరు. అమ్మా, ఇంత వర్షంలో పనికి వెళ్ళొద్దని నేను ఎంత చెప్పాను, అయినా నువ్వు నా మాట వినలేదు. లేమ్మా, నా మాట వినకుండా వెళ్ళావు. అమ్మా, నువ్వు కళ్ళు తెరువు, మన ఇంటి పైకప్పు కారుతుంది. ఇది ఇప్పుడు ఎవరు సరి చేస్తారు? ఆ పిల్లల పరిస్థితి చూసి ఆ యజమానుల కంట నీరొచ్చింది. పిల్లలు, మీరు బాధపడొద్దు. నేను రాతి మనసు కలదాన్ని కాదు. ఈ రోజు నుంచి మీ బాగోగులు నేను చూసుకుంటాను. మా అమ్మ మీ వల్ల చనిపోయింది. ఒకవేళ మీరు గట్టిగా మా అమ్మని రమ్మనకుండా ఉంటే మా అమ్మ చనిపోయి ఉండేది కాదు. పిల్లలు, మీరు అన్నది కరెక్టే. మనుషులు డబ్బులతో త్వరగా ధనవంతులు అవుతారు, కానీ మనసుతో ధనవంతులు అవడానికి చాలా టైం పడుతుంది. మా తప్పు మాకు తెలిసొచ్చిందమ్మా. పదండి, మాతో పదండి. వైశాలి అంతిమ సంస్కారాలు చేసేశారు. ఇక తర్వాత సౌమ్య, బంటిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారు. వారిద్దరు బాగా చదువుకున్నారు. ఇక సౌమ్య ఐపీఎస్ ఆఫీసర్ అయింది. ఇక బంటి ఒక మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్ అయ్యాడు. బంటి తన అమ్మ పేరు మీద ఒక పెద్ద బంగళాను కూడా కట్టాడు, ఎక్కడైతే వాళ్ళ గుడిసుండేదో అక్కడ. అమ్మా, నువ్వెక్కడున్నా మమ్మల్ని చూస్తూనే ఉంటావు అనుకుంటున్నాను. వర్షానికి మన ఇంటి పైకప్పు ఎప్పుడు కారుతూనే ఉండేది. దాన్ని నేను ఇప్పుడు శాశ్వతంగా పరిష్కరించేశానమ్మా. బంటి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మ ఎప్పుడు మనతోనే ఉంటుంది బంటి. అమ్మ విషయంలో జరిగింది ఇంకెవరి విషయంలో జరగకూడదు. మనం పేదవారికి సహాయం చేయాలి. అవునక్క, నువ్వు సరిగ్గా చెప్పావు. ముఖ్యంగా వర్షాకాలంలో మనం చాలా మంది పేదవాళ్లకు సాయం చేయాలి. దాంతోనే అమ్మ ఆత్మకు శాంతి చేకూరుతుంది. ధనవంతులు వర్షాకాలంలో టీ పకోడీలను ఆనందిస్తూ ఉంటారు. కానీ మరోవైపు పేదవాళ్లు ఇల్లు కూలిపోతూ ఉంటాయి. వాళ్ళ రాతలో సరైన తిండి కూడా ఉండదు. అందుకే మనందరికీ వారి పట్ల దయా, శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అక్క, వర్షం చాలా ఎక్కువగా పడుతుందక్క. కాసేపు ఆగాక రమ్మంటారా? రోడ్ అంతా చాలా నీళ్లున్నాయి. 2 రోజులు వర్షం వస్తే చాలు, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని ఏమైనా రీజన్స్ చెప్పాలి. తర్వాత పనికి రాను అని అనేది. అయ్యో అక్క అక్క, దయచేసి ఒక్క నిమిషం వినండి. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో పింకీ వాళ్ళ నాన్న కూడా లేరు. ఇప్పుడు పింకీని కూడా నాతోనే తీసుకెళ్ళాలి. అమ్మా, రోడ్ అంతా నీళ్లున్నాయి, ఎలా వెళ్ళాలి? అయ్యో పింకీ, నేను నిన్ను ఇంట్లో ఒక్కదాన్ని వదిలేసి ఎలా వెళ్ళాలి? నిన్ను నాతో కూడా తీసుకెళ్తాను నాన్న. ఇది వేసుకో, సరేనా? అమ్మా, నా చెప్పులమ్మా నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతుంది, చూడమ్మా. పింకీ చెప్పలు నీళ్లలో కొట్టుకుని వెళ్ళిపోయింది. పాపం పార్వతి కష్టపడి పింకీని తీసుకుని వాళ్ళ యజమాని ఇంటికొచ్చేసింది. వాళ్ళ బట్టలు వేరే తడిచాయి. పాపం పింకీ చలిలో చాలా కష్టపడుతూ ఉంటుంది. 1/2 అవర్లో రమ్మంటే ఏంటి నువ్వు ఇప్పుడొచ్చావు? ఇంట్లో పనులన్నీ అలాగే పడున్నాయి తెలుసా? ఎవరు చేస్తారు? అది కాకుండా ఈ అమ్మాయిని తీసుకొచ్చావు. ఈ అమ్మాయిని పట్టుకుని పని ఎలా చేస్తావు? కొంచెం వర్షం రాకూడదంటారు కదా, వస్తే చాలు కారణాలు వెతుకుతారు. అయ్యో, అరే ఏంటిది, బట్టలంతా ఇలా తడిచాయి, ఇల్లంతా గలీజ్ అవుతుంది, మళ్ళీ అదొక పని చేయాలా? యజమాని అమ్మ వీళ్ళ నాన్న పనికి వెళ్లారు, అందుకే నాతో పాటు తీసుకురావాల్సి వచ్చింది. మీరు చింతించకండి, ఆమె ఇక్కడే ఒక మూలలో కూర్చుంటుంది. దయచేసి మీరేమనుకోకండి. పింకీ బిడ్డ, నువ్వు ఆ మూలలో కూర్చో తల్లి. పింకీ తేమ బట్టల్లోనే పాపం చాలా కష్టపడుతూ కూర్చుంది. అదే సమయంలో పైనుంచి యజమాని యొక్క కొడుకొచ్చి ఏసీ మరియు టీవీ ఆన్ చేశాడు. మమ్మీ, వేడి వేడి పన్నీర్ ఇంకా ఆలు పకోడా తినాలనుంది. ఈ వర్షాకాలంలో చాలా టేస్టీగా ఉంటుంది. బాబు బంటి, ఏసీ ఆఫ్ చేయి. చూడు, ఆ అమ్మాయికి చలిగా ఉంది.
నాన్న నాకు వేడిగా ఉంది, పైగా పకోడీ తింటున్నా, నాకు ఇంకా వేడిగా ఉంది. అయ్యో సారు, పర్లేదండి, పర్లేదు. పింకీ, నువ్వు ఆ గ్యాలరీ దగ్గర వెళ్ళి కూర్చోమ్మా. సుమన్, ఈరోజు ఎంత వర్షం ఉంది. నువ్వేమో పార్వతిని పనిలోంచి తీసేస్తానని బెదిరించి మరీ రప్పించావు. తప్పు సుమన్. పేదవాళ్ళైనంత మాత్రాన ఎంతగా లాభాన్ని పొందకూడదు. బంటి వాళ్ళ నాన్న తన రూమ్ కి వెళ్ళిపోయారు. పార్వతి కూడా తన పనులు చేసుకుంటుంది. మమ్మీ, నేను మర్చిపోయాను. నేను డ్రాయింగ్ షీట్ వర్క్ కంప్లీట్ చేయాలి. డ్రాయింగ్ షీట్స్ ఏమో అయిపోయాయి. నాన్న లోపలే వర్క్ చేసుకుంటున్నారు. ఇంత వర్షంలో నేను షీట్స్ ఎలా తెచ్చుకోవాలి? ఆగు, నేను పింకీని పంపించి తీసుకురమ్మని చెప్తా. పింకీ, పక్కనున్న షాప్ కి వెళ్ళి డ్రాయింగ్ షీట్స్ తీసుకురా, సరేనా? త్వరగా వెళ్ళు. అయ్యో ఆంటీ, బయట చాలా వర్షం పడుతుంది. రోడంతా నీళ్లున్నాయి. నా చప్పలు కూడా తెగిపోయింది ఆంటీ. నేను ఎలా వెళ్ళాలి అర్థం కావట్లేదు. కానీ యజమాని తను చెప్పేది ఏమి వినకుండా తనని డ్రాయింగ్ షీట్స్ తేవడానికి పంపించింది. పాపం బిడ్డ వర్షంలో తడుస్తూ వెళ్ళింది. ఆ టైంలోనే పక్కింట్లో ఉన్న అబ్బాయి బంటిని వర్షంలో ఆడడానికి తీసుకెళ్లాడు. బంటి, తొందరగా డాబాపైకి రా, మనం వర్షంలో ఆడుకుందాం. సరే, వస్తాను. మమ్మీ, నేను డాబాపైకి వెళ్లి వర్షంలో తడిచి ఆడుకుంటాను నిఖిల్తో. ఇంకోవైపు పాపం పింకీ డ్రాయింగ్ షీట్ తీసుకుని ఇంటికి వస్తూ ఉంటుంది. అప్పుడు తన కాళ్ళకి తగులుతుంది. చాలా రక్తం కూడా పోతుంది. కానీ తను కష్టపడి ఎలాగో ఇంటికి వస్తుంది. ఆ టైంకి బంటి వాళ్ళ నాన్న తన పని ముగించుకొని కిందకొచ్చారు. అయ్యో పింకీ, ఏమైందన్నా? ఇంత రక్తం ఎందుకు వస్తుంది? అంటే బంటి అన్న యొక్క డ్రాయింగ్ షీట్స్ తేమ కాకుండా చూసుకున్నాను. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చానంటే, తీసుకోండి. అప్పుడు బంటి వర్షంలో తడిసి వస్తూ ఉన్నాడు. పింకీ మాటలు విని వాళ్ళు చాలా బాధపడ్డారు. అయినా గాని వాళ్ళకి డ్రాయింగ్ షీటే ముఖ్యం. వాళ్ళ కొడుకుకి డ్రాయింగ్ షీట్ కావాలి కదా, అందుకే. పార్వతి, ఒక్క నిమిషం ఉండు, నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను. పింకీ యొక్క కాళ్ళకి తను ఫస్ట్ ఎయిడ్ చేసి ఇలా అంటుంది. పార్వతి, నువ్వు కిచెన్ కు వెళ్లి ఒక గ్లాస్ పాలల్లో పసుపు వేసి తీసుకొచ్చివ్వు. పాపం బిడ్డ తాగిందంటే కొంచెం రిలాక్స్ గా ఉంటుంది. సుమన్, పార్వతి ఇంకా పింకీ పేదవాళ్లే, కానీ ఎంత నిజాయితీ పరులు. ఇవాళ నువ్వు చూసావుగా. యజమాని అమ్మ, పనంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళనా? ఇంటికి వెళ్తే పింకీ కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. పార్వతి, ఒక్క నిమిషం. ఏమండి, కార్లో వాళ్ళిద్దరిని డ్రాప్ చేసేయండి. పింకీ, నా చెప్పులేసుకో నువ్వు. నిజం చెప్పాలంటే వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది చాలా కష్టపడతారు. తప్పకుండా మీరు చేయగలిగిన సహాయం మీరు చెయ్యండి. ఇప్పుడు వర్షాకాలం వేరే వచ్చేసింది ఫ్రెండ్స్. పార్వతి కోసం ఒక కొత్త గొడుగు మరియు పింకీకి కొన్ని బట్టలు మరియు చెప్పులు తీసుకొచ్చి వాళ్ళ యజమాని అమ్మ ఇచ్చింది. దాన్ని చూసి పింకీకి చాలా సంతోషం. వర్షాకాలంలో పార్వతి పనికి లేటుగా వచ్చినా గానీ యజమాని ఏమీ అడగట్లేదు. ఇప్పుడు తను సహా మనిషి యొక్క కష్టాన్ని అర్థం చేసుకుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీ.